నేను కూడా చాలా లేట్గా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేదాన్ని, తెగ ఫీల్ అయిపోయేవాడిని. అండ్ అలాగే ఒరిజినాలిటీ కోసం కాకుండా అథెంటిసిటీ కోసం ఎక్కువగా వర్క్ చేసేవాడిని. సో స్లోగా అర్థం చేసుకున్నాను. సో లేట్గా వచ్చామనేది పాయింట్ కాదు, ఎప్పుడు వచ్చామనేది పాయింట్ కాదు. పండుగ చెప్పినట్టు మన పని మనం చేస్తున్నామా లేదా. అండ్ అలాగే డైలీ పోస్ట్ చేస్తే పని అయిపోద్ది అనుకున్నాను, బట్ డైలీ పోస్ట్ చేస్తే కాదు, క్వాలిటీ కంటెంట్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తే వర్క్ అవుతుంది కంటెంట్ క్రియేషన్ అనేది. ఎండ్ ఆఫ్ ద డే మనలాంటి కంటెంటే చాలామంది చేస్తారు, చాలామందికి మిలియన్స్లో వ్యూస్ వస్తుంటాయి. సో ఇందులో మన గొప్ప ఏముంది అని చాలామంది చాలా సింపుల్గా అనేస్తారు. బట్ ఎవడి టాలెంట్ ఆడిది, ఎవడి వాయిస్ ఓవర్ వాడిది, ఎవరి ఐడియాస్ వాళ్ళవి. సో నీ వాయిస్ ఓవర్లో దమ్ముంటే ఆటోమేటిక్గా గ్రో అవుతావు, నీ టాలెంట్లో దమ్ముంటే ఆటోమేటిక్గా నీకు ఆఫర్స్ వస్తాయి, నీ స్క్రిప్ట్లో దమ్ముంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నావు వాళ్ళే నీ ముందుకు వస్తారు. సో ఇవన్నీ జరగాలి అంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి ఫస్ట్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడో అంటూనే ఉంటారు, ఈడేవో పిచ్చి వీడియోలు తీసుకుంటుంటాడరా, ఆడేవో చేస్తుంటాడరా అనేసి. అవన్నీ పట్టించుకుంటే మనం బతకలేం. సో ఇలా మన లైఫ్లో కంటెంట్ క్రియేషన్ చేసేటప్పుడు స్టార్టింగ్లో చాలా మిత్స్ ఉంటాయి. మిత్స్ అంటే ఏవైతే అబద్ధాలు వాటిని నిజం అనుకొని భయపడతాం. సో వీటి గురించి నేను నా యూట్యూబ్ ఛానల్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ కొత్తగా వీడియో స్టార్ట్ చేసిన వాళ్ళకి, ఛానల్ పెట్టే వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ లింక్ బయోలో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ప్రో టిప్స్ కూడా ఇచ్చా, మిస్ అవ్వద్దు. అది భయ్యా ఈరోజు ముచ్చట్లు, మళ్ళీ రేపు కలుద్దాం.